మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 12న జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. భారీ బహిరంగ సభ ద్వారా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వచ్చేలా ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. जोहार 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 మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 12న జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక భారీ బహిరంగ సభ ద్వారా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వచ్చేలా ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ లైవ్ లో అందిస్తారు. రిషికేష్, ప్రియాంక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి జీవన్ రెడ్డి నెక్స్ట్ పొలిటికల్ మూవ్ అనే దానిపైన క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన వెళ్ళనున్నారనే దానిపైన చాలా స్పష్టత వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. 99 టీవీకి అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం
ఈ నెల 12వ తేదీ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళనున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక కీలక భేటీ జరగబోతోంది. కేటీఆర్ అదేవిధంగా జీవన్ రెడ్డి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీలోకి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించనున్నట్టుగా కేటీఆర్ అంటే తేదీ ముహూర్తం కూడా ఖరారైనట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నెల 12వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెల్లంపల్లిలోని ఒక శుభకార్యానికి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనతో చర్చల అనంతరం ఆయన శుభకార్యానికి అటెండ్ కానున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క భేటీలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఎలాంటి ప్రతిపాదనలు జీవన్ రెడ్డి ముందు ఉండబోతున్నాయి అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి పదవిలో ఇప్పటికే ఖాళీగా ఉంది. గతంలో కేశవరావుతో ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ పదవిని జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ ఆఫర్ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దాదాపుగా 3 లక్షలకు పైగా శాలరీ ఉన్నటువంటి ఈ పోస్టు బీఆర్ఎస్లో అధ్యక్ష పదవి తర్వాత చాలా కీలకమైన పోస్టు. కాంగ్రెస్ యొక్క సీనియారిటీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి సీనియారిటీని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వినియోగించుకునేటువంటి ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 12వ తేదీన కేటీఆర్ భేటీ తర్వాత జీవన్ రెడ్డి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు అనే అంశం పైన క్లారిటీ రానుంది. ఏప్రిల్ 27వ తేదీ బీఆర్ఎస్ పార్టీకి వ్యవస్థాపక దినోత్సవం. ప్రతి సంవత్సరం కూడా ఒక ప్లీనరీ నిర్వహిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో జగిత్యాల్లోనే ఈ ప్లీనరీ నిర్వహించే విధంగా ఈ భారీ ప్లీనరీలోనే జీవన్ రెడ్డిని సాధారణంగా గులాబీ పార్టీలోకి ఆహ్వానించనున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే జీవన్ రెడ్డి రాజకీయంగా సెక్రటరీ జనరల్తో పదవితో పాటుగా ఆయన కోడలు చరిష్మా రెడ్డికి టికెట్ కూడా ఆఫర్ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ మొత్తంగా కూడా ఇప్పటికే కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది, రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు అంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అమరవీరులు తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమరయ్యకు కూడా ఆయన నివాళులు అర్పించారు. మార్పు రావాలి, రేవంత్ పోవాలనేటువంటి ఒక సెన్సేషనల్ కామెంట్స్ కూడా జీవన్ రెడ్డి నోటి నుంచి వస్తున్నాయి. ఈ సమీకరణాలన్నీ చూస్తుంటే కేసీఆర్ వైపు బీఆర్ఎస్ వైపు ఆయన ఫైనల్ అంటే తన యొక్క నిర్ణయాన్ని ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇరు పార్టీలు అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కానీ పార్టీలు ఆహ్వానించాలనేటువంటి కోణంలో జీవన్ రెడ్డి వెయిట్ చేస్తున్నారు. అదే ప్రాధాన్యతలో కేటీఆర్ ఈ నెల 12న జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ప్రియాంక. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.